జై హింద్. ఒకసారి ఒక ఇమాజినేషన్ చేద్దాం. ఒక 10 ఇయర్స్ తర్వాత ఒక మార్నింగ్ లేచామనుకోండి, మీ బ్రెయిన్కి డైరెక్ట్ కంప్యూటర్ కనెక్ట్ అయితే మీ లైఫ్ ఎలా ఉంటుంది? మీ విండోస్ ఓపెన్ చేసి బయట చూస్తే మొత్తం సిటీ అంతా డిజిటల్ అయిపోయింది. కార్స్ ఆటోమేటిక్గా డ్రైవ్ అవుతున్నాయి. మీ ఇంట్లో మీకు కావాల్సిన టెంపరేచర్ ప్రిఫరెన్సెస్ మీ కంప్యూటర్కి తెలుసు. మీ హెల్త్ కూడా ఆటోమేటికలీ మానిటర్ అవుతుంది. మీ ఫుడ్ ప్రిఫరెన్సెస్ తెలుసు. మొబైల్స్ ఉండవు, క్యాష్ ఉండదు, మనీ ట్రాన్సాక్షన్స్ ఉండవు. మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటిక్, డిజిటల్, సెన్సర్డ్ అండ్ ఏఐ డ్రివెన్. ఇది డ్రీమ్ లాగా లేదా ఒక హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీలా అనిపిస్తుంది కదా. బట్ రియాలిటీ ఏంటంటే సైంటిస్ట్, జైంట్ టెక్ కంపెనీస్, గవర్నమెంట్స్ ఇప్పుడు ఈ వరల్డ్ని బిల్డ్ చేస్తున్నారు. ఇవాళ మనం కొన్ని టాపిక్స్ డిస్కస్ చేద్దాం. అజెండా 2030, బెటర్ వరల్డ్ ప్లానా లేదా వరల్డ్ మీద కంట్రోలా? 2015లో యునైటెడ్ నేషన్స్ అంటే 193 కంట్రీస్, 7 సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ అండ్ 169 టార్గెట్స్తో ఒక అజెండా 2030 అని ఒక గ్లోబల్ ప్లాన్ ఇంట్రడ్యూస్ చేసింది. అఫీషియల్ గోల్స్ చాలా సింపుల్. పావర్టీ అండ్ హంగర్ ఎండ్ చేయాలి, హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలి, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయాలి, సస్టైనబుల్ సిటీస్ని బిల్డ్ చేయాలి. ఇవన్నీ ఫ్యాక్ట్సే, పబ్లిక్ డాక్యుమెంట్స్లో ఉన్నాయి. కానీ కొంతమంది వేరే యాంగిల్స్లో ఆలోచిస్తున్నారు. వాళ్ళ థియరీ ఏంటి అంటే అజెండా 2030 ఏదైతే ఉందో గ్లోబల్ పవర్స్ ద్వారా పాపులేషన్ మీద, డేటా మీద, డిజిటల్ ఐడెంటిటీ మీద కంట్రోల్ పెడుతున్నారు అని. బేసికలీ ఇది ఒక స్పెక్యులేషన్, ప్రూఫ్ లేదు. బట్ టెక్నాలజీ మన డైలీ లైఫ్లో ఎంత డీప్గా వస్తుందో అనే క్వశ్చన్ మాత్రమే రైస్ చేస్తుంది. స్కై, రెయిన్ అండ్ జియో ఇంజనీరింగ్. మీ మైండ్లో ఎప్పుడైనా క్వశ్చన్ వచ్చిందా? మనుషులు రెయిన్స్ని కంట్రోల్ చేయగలగరా అని, సన్ హీట్ని కంట్రోల్ చేయగలగమా అని? యాక్చువల్లీ కొంతవరకు ఆల్రెడీ చేస్తున్నారు. కంట్రీస్ లైక్ చైనా, యుఎస్ఏ, యుఏఈ, రష్యా, ఇండియాలో కూడా చాలా స్టేట్స్లో ఇంప్లిమెంట్ అయింది, ఇంక్లూడింగ్ మన ఆంధ్రప్రదేశ్. క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ యూజ్ చేశారు రెయిన్ కోసం. సిల్వర్ అయోడైడ్ లాంటి కెమికల్స్ క్లౌడ్స్లో రిలీజ్ చేస్తున్నారు రెయిన్ఫాల్ ఎంకరేజ్ చేయడానికి. ఇది సైంటిఫికలీ ప్రూవెన్ అండ్ ఇది ఆల్మోస్ట్ 1945-1950 టైం నుంచి వాడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ అమెరికా వియత్నాం మీద వార్ రేస్ చేసినప్పుడు కూడా న్యూయార్క్ టైమ్స్లో గవర్నమెంట్ని మాటిగా ఈ క్వశ్చన్ అడిగారు. మీరు ఆర్టిఫిషియల్ రెయిన్స్ని యూజ్ చేసి కావాలని ఒక ఎమర్జెన్సీని క్రియేట్ చేస్తున్నారు వియత్నాంలో. దీన్ని బేస్ చేసుకొని చాలా మటుకు వియత్నాం మీద ఉన్న మూవీస్ మీరు చూస్తే కంటిన్యూస్గా వర్షం పడుతూ ఉంటారు. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఇవన్నీ కాన్స్పిరసీ థియరీస్, వెరిఫైడ్ ఎవిడెన్స్ లేదు. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనం ఎన్విరాన్మెంట్ని చేంజ్ చేయగలిగే స్టేజ్కి వచ్చామంటే ఎవరో ఎక్కడో డిసైడ్ చేస్తారు దీన్ని ఎలా యూస్ చేయాలో అని. సేమ్ వే సన్ టెంపరేచర్ని కంట్రోల్ చేయడం, దీనికి బిల్ గేట్స్ ఫండింగ్ చేస్తున్నారు. ఇంకా రీసెర్చ్ స్టేజ్లోనే ఉంది. వీళ్ళ నెక్స్ట్ గోల్ 6G, నెక్స్ట్ లెవెల్ కనెక్టివిటీ. ఇప్పుడు మనం 5G యూస్ చేస్తున్నాం, బట్ వరల్డ్ ఆల్రెడీ 6G మీద వర్క్ చేస్తుంది. కంపెనీస్ లైక్ శాంసంగ్, హువాయి, నోకియా రీసెర్చ్ చేస్తున్నాయి. 6G ఫ్యాక్ట్స్ ఏంటంటే స్పీడ్ 5G కన్నా 100 టైమ్స్ ఉంటుంది. ఏఐ నెట్వర్క్స్లో ఇంటిగ్రేట్ అవుతుంది. స్మార్ట్ సిటీస్, సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్, హోలోగ్రామ్ కమ్యూనికేషన్స్ చాలా నార్మల్గా అవ్వచ్చు. అంటే 3Dలో మనకు ఒక ఆత్మలాగా వచ్చి మాట్లాడుతూ వెళ్ళిపోవచ్చు. చాలా మటుకు సినిమాల్లో మనం చూసే ఉంటాం. ఇంటర్నెట్లో ఇంకొక థియరీ ఏంటంటే 6G మైండ్ని కంట్రోల్ చేయగలదు అని. ఎందుకు వాళ్ళ మాట అంటున్నారు అంటే మన బాడీలో చాలా కెమికల్స్ అండ్ మెటల్స్ ఉన్నాయి కాబట్టి వాటితో ఇలా కంట్రోల్ చేయడం పాసిబుల్ అని చెప్తున్నారు. బట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ ICNIRP, ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ నాన్ అయనైజింగ్ రేడియేషన్ ప్రొటెక్షన్ ఏం చెప్తుంది అంటే ఈ సిగ్నల్స్ నాన్ అయనైజింగ్, సో DNA ఆర్ థాట్స్ని చేంజ్ చేయవు అని. కానీ ఫియర్ ఏంటంటే ఎవ్రీథింగ్ కనెక్టెడ్ అయితే మన డేటా మొత్తం ట్రాక్ అవుతున్నట్టే కదా. వీళ్ళ నెక్స్ట్ ఎజెండా ట్రాన్స్ హ్యూమనిజం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇలాన్ మస్క్ న్యూరాలింక్ లాంటి కంపెనీస్ ద్వారా బ్రెయిన్లో ఇంప్లాంట్ చేయడానికి కొన్ని చిప్స్ని డెవలప్ చేస్తున్నారు. పూరి జగన్నాథ్ స్మార్ట్ శంకర్ మూవీ గుర్తొచ్చిందా మీకు? ఆ సినిమాలో మనకు చాలా సిల్లీగా అనిపించినా కానీ ఇదే నిజం. క్లినికల్ హ్యూమన్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ పారాలిసిస్ ఉన్న పేషెంట్స్కి వాళ్ళ లిమ్స్ని కంట్రోల్ చేయడానికి, విజన్ లేని బ్లైండ్ పీపుల్కి తిరిగి విజన్ రావడానికి, ఇలా చాలా విషయాల్లో ఈ న్యూరాలింక్ కంపెనీస్ చిప్స్ డెవలప్ చేస్తున్నాయి. సింక్రాన్ అండ్ బ్లాక్ రాక్ న్యూరోటెక్ కంపెనీస్ కూడా బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేసెస్ని డెవలప్ చేస్తున్నాయి. ఇంకా ఫ్యూచర్ డెవలప్ అయితే బ్రెయిన్ డైరెక్ట్గా కంప్యూటర్తో కమ్యూనికేట్ చేయగలదు.
కానీ కొంతమంది ఫియర్ ఏంటి అంటే హ్యూమన్స్ ప్లస్ ఏఐ మర్జ్ అయితే సూపర్ హ్యూమన్స్ని క్రియేట్ చేస్తారు, ఫైనలీ హ్యూమన్స్ని కంట్రోల్ చేస్తారు అని. అగైన్ ప్రూఫ్ లేదు, బట్ ఎథికల్ క్వశ్చన్ మాత్రమే రియల్. ప్రైవసీ, ఫ్రీడమ్, హ్యూమన్ బ్రెయిన్ కంట్రోల్. హిస్టరీలో ప్యాటర్న్ చూస్తే పాండమిక్స్ వస్తే కొత్త మెడిసిన్స్ వస్తాయి, వార్స్ వస్తే అడ్వాన్స్డ్ వెపన్స్ వస్తాయి, డిజాస్టర్స్ వస్తే బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. టెక్నాలజీ చాలాసార్లు ప్రాబ్లంకి సొల్యూషన్గా సొసైటీలో ఎంటర్ అవుతుంది. కానీ థియరీస్ చెప్తాయి క్రైసిస్ గివ్స్ బర్త్ టు క్యూర్, క్యూర్ గివ్స్ బర్త్ టు కంట్రోల్డ్ ప్యాటర్న్ అని. కంపెనీస్ సొల్యూషన్స్ నుండి ప్రాఫిట్ చేసుకోవడానికి ఇదే ఫ్యాక్ట్. బట్ పాండమిక్స్ ఆర్ డిజాస్టర్స్ని ఇంటెన్షనలీ క్రియేట్ చేస్తారు అనడానికి ప్రూఫ్ లేదు. కోవిడ్ కూడా 1997 నుంచి ప్లాన్ చేస్తున్నారు అని ఒక అలిగేషన్ ఉంది. సో ఇప్పుడు అన్ని డాట్స్ కనెక్ట్ చేద్దాం. అజెండా 2030 సస్టైనబుల్ సిటీ ప్లాన్స్, ఇది ఫ్యాక్ట్. వెదర్ మోడిఫికేషన్ రియల్ సైన్స్, కానీ ఆన్లైన్లో చాలా ఎగ్జాజరేషన్ ఉంది. 6G పవర్ఫుల్ టెక్నాలజీ, ప్రైవసీ కన్సర్న్స్ ఉన్నాయి. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేసెస్ రియల్ టెక్నాలజీ, ఎథికల్ ఇష్యూ. క్రైసిస్ ప్యాటర్న్ హిస్టరీలో జరిగింది, బట్ కాన్స్పిరసీ థియరీస్ ఎగ్జాజరేట్ చేస్తాయి. గ్లోబల్ కంట్రోల్, మైండ్ మ్యానిపులేషన్, కెమికల్ స్ప్రేయింగ్ థియరీస్ భయాన్ని ఇంక్రీజ్ చేస్తాయి. ఇవన్నీ ఒకసారి మనం ఆలోచన చేస్తే అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ ప్రపంచాన్ని, మనుషులందరినీ ఏం చేద్దామని? ఫ్యూచర్ అనేది వస్తుంది, మనం రెడీగా ఉన్నా లేకపోయినా. టెక్నాలజీ వల్ల బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. లాంగర్ లైఫ్, స్మార్టర్ సిటీస్, మెడికల్ బ్రేక్ త్రూస్, ఈజీ లైఫ్. బట్ ప్రతి బిగ్ టెక్నాలజీకి ఒక కాస్ట్ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్, ఏఐ అన్నీ మన లైఫ్ని పర్మనెంట్గా చేంజ్ చేసాయి. సో 2030కి మెయిన్ క్వశ్చన్ ఫ్యూచర్ గుడ్డా బ్యాడా కాదు. రియల్ క్వశ్చన్ ఏంటి అంటే హ్యూమన్స్ టెక్నాలజీని కంట్రోల్ చేస్తారా లేదా టెక్నాలజీ హ్యూమన్స్ని కంట్రోల్ చేస్తుంది? ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆలోచించాలి. ఫ్యూచర్ టెక్నాలజీ గురించి కాదు, ఫ్యూచర్ కంట్రోల్ గురించి. అండ్ కంట్రోల్ చేసే వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ కూడా చేస్తారు. సో మీకేమనిపిస్తుంది? గివ్ మీ యువర్ ఒపీనియన్ అండ్ యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. లెట్స్ ఇంటరాక్ట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. ఐమ్ డాక్టర్